ఆగండి ఆగండి ఆగండి. ఏంటయ్యా మా పొలాల్లో కొలతలు కొలుతున్నారు? ఇక్కడ ఎరువుల ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. ఏంటి సాంబయ్య, నీకు ఇచ్చిన పొలాల్లో ఫ్యాక్టరీ కడతారా? ఎవరే అది? ఏమో బాబు, నా పొలంలోనే కాదు మనాల పొలంలో కూడా కొలతలేస్తున్నారు. అదేంటంటే కలెక్టర్ గారు ఆర్డర్స్ అంటున్నారు. ఆర్డర్ గడిది గుడ్డ, పదండి నేను అడుగుదాం. రామాపురం గ్రామ సర్పంచ్ భాస్కర్రావు గారు మీతో మాట్లాడాలంటున్నారు. మీరు బిజీగా ఉన్నారని చెప్పాను మేడం. అయినా బంజర భూముల గురించి మాట్లాడాలని ఫోర్స్ చేస్తున్నారు. ఆయన వెంట చాలా మంది రైతులు కూడా ఉన్నారు మేడం. ఏంటయ్యా పొద్దుట వచ్చి ఎక్కడ కూర్చున్నారు? పొలం పల్లె లేదండి. మేము కలెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాం. నాతో మాట్లాడండి. నువ్వేమన్నా గవర్నర్ వా నీతో మాట్లాడటానికి? నేను గవర్నర్ కాకపోవచ్చు, గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే భూములు ఫ్యాక్టరీ కట్టబోయే ఇండస్ట్రియలిస్ట్ నేనే. నువ్వా? సర్పంచ్ గారు మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు. మూడు ముళ్ళకే విలువని దాని 3 నిమిషాలు మాట్లాడిపోవడానికి వచ్చిన వాడికి విలువ ఉంటుంది దానికి. కూర్చో. కూర్చో, నిలబడు అని మీ అధికారం చెలాయించడానికి ఇది ఇల్లు కాదు. దిస్ ఇస్ మై ఆఫీస్, కలెక్టర్స్ ఛాంబర్. అలాగే కలెక్టర్ గారు, గ్రామ సర్పంచ్ని సంప్రదించకుండా ప్రభుత్వం మా రైతుల భూమిని ఆక్రమించుకోవటం అన్యాయం కదా? ఆక్రమించుకుంటున్నది అక్కడ కబాడీ ఆడించడానికి కాదు, ఎరువుల ఫ్యాక్టరీ కట్టడానికి. ఆ ఎరువుల్ని నేను తిన్ను, మీ పొలాలే తింటాయి. పంజర భూములను వదిలేసి పంట పొలాల్లో ఫ్యాక్టరీ కట్టిస్తే ఎరువులు చేలో వేసిన ఒకటే, చెరువులో వేసిన ఒకటే. ఈ ఫ్యాక్టరీ కట్టేది బంజరు భూమిలో కాదు, పంట పొలాల్లో. అవి బంజరు భూములని ఈ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. కాదు, పంట పొలాలని ఈ దస్తావేజులు చెప్తున్నాయి. మీరు ఈ జిల్లా కలెక్టర్ గా రాకముందే మంత్రి గారు ఆ బంజర్ని పేద రైతులకు పంచి పట్టాలు ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్నారు. బంధుత్వం కోసం మీరు భూమిని స్వాధీనం చేసుకుంటే మీ ఆఫీసు ముందు మా రైతులందరం నిరాహార దీక్ష చేస్తాం. మిస్టర్ రావు, డివిజన్ 3 కనెక్షన్ ఇచ్చి సబ్ రిజిస్ట్రార్ లైన్ లోకి తీసుకోండి. గుడ్ మార్నింగ్. రామాపురం సర్వే నంబర్లు 18/121A, 121B. అగ్రికల్చరల్ ల్యాండా బంజరా? బంజరే మేడం. ఆల్రెడీ అదే పేద రైతులకు పంచిపెట్టారు. పేద రైతులకు పంచిపెట్టారా? ఐ సీ. థ్యాంక్ యూ. తమ్ముడు ఇలారా. ఏంటక్కయ్య ఇదంతా నువ్వే చేసావు కదా? అవునక్కయ్య, ఆ భూమిలో నేను ఫ్యాక్టరీకి అప్లికేషన్ పెట్టానని ఆ భాస్కర్రావు మంత్రి గారితో చెప్పి పేదోళ్ళకి ఇప్పించాడని. ఈ మాట నేను ఫైల్స్ మీద సంతకం పెట్టక ముందు చెప్పుండాలిరా. బయటికి వెళ్ళు. మిస్టర్ రావు, ప్రభుత్వం ఆ భూముల్ని అక్వైర్ చేయలేదని, ఇష్యూ చేసిన ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నామని ఆ రైతులందరికీ చెప్పండి. కానిస్టేబుల్స్, ఏమిటయ్యా కలెక్టర్ గారు గేట్ దారిగానే కదిలి పడిపోతారు. అటెన్షన్ గా ఉండండి. ఇప్పుడు అసలే కిలాడి కింగ్, ఎటెన్షన్ అయినా రావచ్చు. జాగ్రత్తగా కాపలా కాయండి. మీ వల్ల కాకపోతే నన్ను పిలవండి, నేను చూసుకుంటాను వాడు సంగతే. నా సంగతి నువ్వు చూసుకుంటావా? చూసుకుందుగా. తాత, నీకు బార్ కావాల్సి వచ్చిందా? చెప్తా. హలో గురు. గురువా, నిన్ను నువ్వు నా సంగతి తర్వాత చెప్తాను గాని ముందు నాకు మంచి చాకు లాంటి పిల్ల సెటప్ చేసి పెట్టాలి. నేను నీకు చాకు లాంటి పిల్లలు సెటప్ చేసి పెట్టాలా?
ఏమి నేను నీకు బ్రోకర్ గా కనిపిస్తున్నానా? నన్ను చూసి మాట్లాడవయ్యా. చూసా, రాత్రి బార్లో మందు కొడుతున్న యాంగిల్ చూసా, డాన్స్ పిల్లను వాటేసుకున్న పోజు చూసా. డాన్స్ పిల్లను నేను వాటేసుకున్నానా? అట్టాడా అమ్మ నాయనోయ్, ఆ పిల్ల నన్ను వాటేసుకుంటే నేను ఆ పిల్లను వాటేసుకున్నట్టు ఫోటో తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? ఎవరిని ఎవరు వాటేసుకున్నారో నాకు అనవసరం. ఈ ఫోటో తీసుకెళ్లి కలెక్టర్ గారికి చూపిస్తే ఆవిడ చెప్తుంది. ముంచావు కదయ్యా నాయన. అయితే నేను చెప్పించేస్తావా? చేస్తాను. ఎక్కడున్నా పిల్ల? ముందు బండెక్కు. ఏమిటి తిన్నగా కాలేజీలోకి తీసుకొస్తున్నావు? ఏంటి సంగతి? చెప్తా. అబ్బో, టేస్ట్ ఏం తక్కువ లేదు. పెట్టుబెట్టులాడే కాలేజీ పిల్లనే సెలెక్ట్ చేసుకున్నావు అన్నమాట. ఇంతకీ ఆ గుంపులో ఆ పిల్ల ఎవరు ఎలా తెలుస్తుందయ్యా? నేను చూపిస్తానుగా. అదిగదిగో నల్ల ప్యాంట్ వేసుకుని గజ్జల గుర్రంలో ఊపుకుంటూ వస్తోంది ఆ అమ్మాయి. సెటప్ చేస్తానని చెప్పి సెటప్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏంటంటే సెటప్ చేసేది? అది అసలు ఆడపిల్లలు అంటావా? ఆడదానికి మగ వేషం వేసినట్టుగా ఉంది. పగలు చూస్తే రాత్రులు కళ్ళకు వచ్చేటట్టుగా కూడా ఉంది. హలో హలో తాతగారు ఆపుతారా? రాత్రి కల్లోకి వచ్చింది కాబట్టి ప్రేమించాను, కావాలనుకున్నాను. నువ్వు ప్రేమించే వచ్చే టైప్ కాదయ్యా అది. ఆ సంగతి నీకెలా తెలుసు? నాకే తెలుసు. ఎలా? అది నా మనవరాలు. అలాగా? నిన్న రాత్రి నువ్వు బార్లో వాటేసుకున్న అమ్మాయి కూడా ఇంకొకళ్ళ మనవరాలే. పైగా ఈ ఫిగర్ నీ మనవరాలే కనుక నీ పని ఇంకా ఈజీ. ప్రొసీడ్. ఏంటయ్యా ప్రొసీడ్? తాత నన్ను వెళ్ళి మనవరాల దగ్గర బ్రోకర్ పని చేయమంటావా? అదంతా నాకు తెలీదు. నీ మనవరాలను ఒప్పిస్తావో, కూతురు దగ్గర కలెక్టర్ లెవెల్లో తిట్లు తింటావో ఆలోచించుకో. బాబు బాబు నాయన నాగేను, ఇదిగో నేను వెళ్ళి చెప్పి పంపిస్తాను, మాట్లాడుకోండి. అమ్మా. ఏమిటి తాతయ్య నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏం చెప్పమంటావమ్మా? ఎవరికి తప్పినా నీ మంచి చెడ్డలు చూసుకోవడం తాతగా నాకు తప్పదు కదా. ఎవడో రౌడీ వేసా నేను ఏడిపిస్తున్నాడని చెప్పావు కదా. ఎందుకైనా మంచిదని వచ్చాను, అనుకున్నంత ఆగింది. ఏమైంది తాతయ్య? అదిగో అటు అటు. మళ్ళీ వచ్చాడనమాట. బండి ఆవేశపడకమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు వాడి ముందు నుంచి అలా పార్క్ లోకి వెళ్ళు. వెళ్తే వాడు నీ వెనకే వస్తాడు. వస్తే అక్కడ వాడి సంగతి నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అడ్రా వెళ్ళు, నీ పళ్ళు రాలగొట్టే టైం వచ్చింది, అయిపోతాం. రండి రండి ఇన్స్పెక్టర్ గారు, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరేనా ఫోన్ చేసి? అవునండి, రండి రండి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, వాడే నా మనవరాలు నేర్పించేది. మీరేం వరి అవ్వకండి సార్, వాడి సంగతి మేము చూసుకుంటాం. కానిస్టేబుల్స్ కమ్ ఆన్. మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను చూసుకుంటాను వాడి సంగతి. ఏనా రాస్కల్, అమ్మాయిని అరెస్ట్ చేస్తారా నువ్వు? అమ్మాయిని కావాలి మరోసారి అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. తాతగారు నేనే, అది నీ మనవడు. నన్ను కొట్టించడానికి పోలీసులు పిలిపిస్తావా? ఈ ఫోటో తీసుకెళ్లి కలెక్టర్ గారు చూపిస్తా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను, చేయి సస్తానా. సరే మీ అమ్మగారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఈ కింగాడు నా చేత ఇంకెన్నో పనులు చేయిస్తాడు. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. మిస్టర్ రావు, మేడం, ఈ ఫైల్స్ అందరికీ ఇవ్వండి. అలాగే మేడం. మన జిల్లాలో ప్రభుత్వం చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచాను. ప్రపోజల్స్ చదివి మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా చెప్పొచ్చు. అభిప్రాయాలు చెప్పమని ఫైల్స్ ఇచ్చాను. అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే నాకేం అర్థమవుతుంది? కమాన్,
స్పీక్ అవుట్. మిస్టర్ ఆనందరావు, వాట్స్ ద మ్యాటర్? ఏం చెప్పమంటారు మేడం? ఈ విషయంలో మీకు సలహా ఇవ్వటం అంత బాగుండదేమో. అదే కాకుండా ఇది మీ సొంత విషయం కదా మేడం. ఏమిటి, నా సొంత విషయమా? అవును మేడం, మీ అమ్మాయి పెళ్లి విషయం మీ ఇష్టం. ఆ కుర్రాన్ని ఓకే చేసుకుంటారో లేదో అది మీరు నిర్ణయించుకోవాలి, అంతేగాని. నాన్ సెన్స్. పెళ్ళేమిటి, కుర్రాడేంటి? నేను మీకు ఇచ్చిన ఫైల్స్ లో ఉన్నదేంటి, మీరు మాట్లాడుతున్నదేమిటి? మీనింగ్లెస్. నా పేరు కింగ్. మీ కలెక్టర్ వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మొరాయిస్తోంది. మీరైనా చెప్పి ఒప్పించండి ప్లీజ్. హలో డార్లింగ్. నీకోసమే ఈ టెలిఫోన్ గెటప్. మధురి ఆగు, మధురి మధురి డార్లింగ్ ఆగు డార్లింగ్. మాధురి ఆగు మాధురి. ఎంత ధైర్యం రా నీకు? ప్రేమించడానికి కావలసింది దిల్ అత్త, దిల్. అత్త ఎవరా నీకు? అత్త పళ్ళు రాలు కొట్టేస్తాను రాస్కెల్. నువ్వు ముద్దుగా మేనలుండి పిలిచినట్టు ఏరా అంటే నేను అత్త అన్నాను. తప్ప అత్త? కానిస్టేబుల్ అలా నిలబడతారే, పట్టుకోండి. మాధురి మాధురి, ఇదేమన్నా న్యాయంగా ఉందా? నన్ను టెలిఫోన్ రిపేర్ చేసే వాళ్ళ రమ్మని మీ మమ్మీని చూసి భయపడుతున్నావా? చెప్పే మాధురి, మనిద్దరం ప్రేమించుకున్నావని చెప్పే మాధురి, చెప్పే మాధురి, చెప్పు మాధురి, చెప్పు. అబద్ధమా? ఎంత మాట నావు మాధురి. ఆ చేను పెడుతోంది. వదిలేయండి అయ్యా, కాసేపు వదిలేయండి. ఇదిగా పట్టుగా. మాధురి ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా ఒళ్ళో పడుకుని మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయావా? మా అమ్మ రాక్షసి, నీ స్నేహంలో నేను అన్నీ మర్చిపోతున్నాను నువ్వు అనలేదు. చెప్పు మాధురి, చెప్పు. పట్టుకోండి. తాతయ్య గారు ఆగండి. తాతయ్య గారు, మాధురు నేను ప్రేమించుకున్నామని మర్యాదగా చెప్పండి, లేకపోతే బార్ ఫోటో చూపించి అందరి ముందు అల్లరి చేసేస్తాను. జాగ్రత్త. రండి చెప్పండి తాతయ్య గారు. ఒక ప్రేమ జంట విడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? మీ అమ్మాయికి చెప్పండి, చెప్పండి. అవునమ్మా, వీళ్ళిద్దరూ కలిసి పార్క్ లో తిరగడం, ఒక పాట కూడా పాడుకోవడం నేను చూశాను. అది సంగతి. పెద్ద ఆయన చెప్పింది విన్నారుగా. కాబోయే అల్లుడిని అవమానించడం ఏం బాగోలేదు. డార్లింగ్, రేపు మనం పార్క్ లో కలుద్దాం, ఓకే? చూస్తే పట్టుకోండి. ఇదంతా నా కర్మ. మమ్మీ మమ్మీ మమ్మీ, తాతయ్య చెప్పిందంత అబద్ధం మమ్మీ. నిజంగా నాకేం తెలీదు. అవునమ్మా, సొరకాయలో బాంబు పెట్టి నన్ను బెదిరించి నాతో అలా చెప్పించాడు. చిచి, వాడు సొరకాయలో బాంబు పెట్టాడంటే నువ్వెలా నమ్మా నాన్న? అక్కయ్య నువ్వేం మరేవకు. రే కాళీ, మన వాళ్ళు నలుగురు తీసుకెళ్ళి వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ గుద్దే. వచ్చేస్తాడు రోడ్డు. ఏరా నాన్న, ఏమైంది? నొప్పిగా ఉందా? ఎక్కడా? ఏనా వాడి తల్లిదండ్రులకి ఒళ్ళంతా వాచిపోయి ఏడుస్తుంటే మళ్ళీ తంతావేంటి? ఎల్లి గుద్దిరారంటే ఆడి చేత గుద్దించుకొచ్చావా? ఒళ్ళు పెంచావరా? ఎందుకు?
భవిష్యత్తులో నా అంతటోని చేయాలనుకున్నాను. చి 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 చి.